ఇక డీటెయిల్స్ చూస్తే విద్యా బోధన ముసుగులో కేశవరెడ్డి విద్యా సంఘాలు ఘరానా మోసానికి తెరతీశారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యను వ్యాపారంగా మార్చిన ఘనత కేశవరెడ్డి విద్యా సంస్థలకే దక్కింది. వందల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసి ఎగ్గొట్టిన ఘనత కేశవరెడ్డికి దక్కింది. లక్షకు ఉచిత విద్య అందించి చివర్లో లక్ష తిరిగి చెల్లిస్తామని కూడా తల్లిదండ్రులకు కేశవరెడ్డి టకోరా వేశారు. అయితే తమ డబ్బులు తిరిగి చెల్లించాలని బాధితులతో మా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందజేస్తారు. ఒకసారి ఫీజు చెల్లించండి, 10వ తరగతి వరకు విద్యను అందిస్తాము, తర్వాత మీ అమౌంట్ వెనక్కి ఇస్తామని కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డి చేసిన మోసానికి దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా తిరిగి తల్లిదండ్రులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి అయితే ఉంది. మరలా కేశవరెడ్డి తన వ్యాపారాన్ని గుట్టుగా చేసుకుంటున్నారు, విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు, మనతో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కేశవరెడ్డి తీరును ఎలా చూడాలి? మనం చూసుకుంటే దాదాపు 15-20 సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో కేశవరెడ్డి విద్యా సంస్థలు అనేది చాలా ఫేమస్. అది చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆ యొక్క స్కూల్లో చేర్పించారు. కానీ కేశవరెడ్డి ఒక కొత్త స్కీమ్కు తెరలేపారు. కేవలం 2 లక్షల రూపాయలు కట్టండి, 3 లక్షలు కట్టండి, మీ విద్యార్థులు 10వ తరగతి వరకు చదువుతారు, 10వ తరగతి అయిపోయిన తర్వాత మీ డబ్బులు మీరు తిరిగి తీసుకొని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ఏపీలో వేల మంది నుంచి స్కీమ్ పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు. దాదాపు 700 కోట్ల రూపాయల దాకా తీసుకున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మా డబ్బులు ఇవ్వండి, మాది 10వ తరగతి అయిపోయిందని చెప్తే మొత్తం లేదని చెప్పేసి ఆ రోజు అజ్ఞాతలు వెళ్ళిపోయాడు. అజ్ఞాతకి వెళ్ళిపోతే పోలీసులు ఆయన రిమాండ్ కూడా పంపించడం జరిగింది. తర్వాత నా దగ్గర డబ్బులు లేవని చెప్పేశారు. కానీ ఈ రోజు వేల మంది ఇంట్లో బంగారం అమ్మి లేకుంటే తాకట్టు పెట్టుకొని పొలాలు అమ్మి ఈరోజు డబ్బులు తెచ్చి డబ్బులు కట్టారు. కేశవరెడ్డి మాత్రము ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చేరడము, డబ్బులు ఎక్కువ చూడము. మేము ఒకటే అంటున్నాము, గత గవర్నమెంట్లో కూడా కేశవరెడ్డి పైన పెద్ద ఎత్తున ఆందోళన చేశాము. ఈరోజు నంద్యాలలో దాదాపు 150 మంది 200 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళకు దాదాపు 2 లక్షలు 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. బాండ్లు ఉన్నాయి. బాండ్లు పట్టుకొని దాదాపు 100 సార్లు 1000 సార్లు తిరిగినా ఆ స్కూళ్ళ చుట్టూ ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదు. కేశవరెడ్డి మాత్రము మళ్ళా ఈరోజు వాళ్ళ స్కూల్స్ వేసుకుంటూ దండలేస్తున్నాడు. ఇదే మన నంద్యాలలో ఉన్నాము. ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ ఉంది, ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ కింద బ్యాంక్ ఉంది. విద్యాశాఖ అధికారులు దాదాపు ఏ సౌకర్యం లేకుండా కేశవరెడ్డి స్కూల్స్ కు మరలా మీరు ఎలా రకంగా పర్మిషన్ ఇస్తారు? మేము గతంలో కూడా గవర్నమెంట్ లో మేము పోరాడినాం. ఆ రోజు గవర్నమెంట్ అధికారులు ఏం చెప్పారంటే ఖచ్చితంగా అండి డబ్బులు మేము తిరిగిస్తాము కేశవరెడ్డి అని చెప్పేసి అధికారులు చెప్పినారు. తర్వాత గవర్నమెంట్ ఉన్న పెద్దలు కూడా వైసీపీ గవర్నమెంట్ పెద్దలు కూడా ఏం చెప్పారంటే అగ్రిగోల్డ్కి సంబంధించిన బాధితులు కానీ కేశవరెడ్డి బాధితులు మేము ఆదుకుంటామని చెప్పారు. కానీ ఏ ఒక్కరి గురించి ఆదుకోలేదు. మేము ఒకటే అంటున్నాం, కేశవరెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాము, మీరు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో చెప్తున్నారు, పార్టీలతో మాకు సంబంధం లేదు. మీరు ప్రజలకు న్యాయం చేయండి, ప్రజలు కట్టిన డబ్బులు ఇవ్వండి, మీరు మీ స్కూల్స్లో విద్యను అందిస్తారు తప్ప మేము కూడా సంతోషిస్తాం. కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించండి, మీరు కట్టినటువంటి డిపాజిట్ ఎన్నికేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే జూన్ 1వ వారంలో మీ నంద్యాల నాడు కేశవరెడ్డి విద్యా సంస్థలు అన్నిటిపైన మేము పెద్ద ఎత్తున విద్యార్థి ప్రజా సంఘాలుగా దీక్షలు చేపడతామని హెచ్చరిస్తున్నాను. కేశవరెడ్డి స్కూల్స్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 1000 కోట్ల ఆస్తులు అయినాయి. ఇప్పుడు తిరిగి చెల్లించడానికి ఎందుకు ఆయన ఇట్లా చేస్తున్నాం? మా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, రకరకాల వ్యక్తులు మేము పంచినాము, ఇప్పుడు లేవు అంటున్నారు. ఆ రోజు విద్యార్థుల చేత విద్యార్థుల తల్లిదండ్రుల లక్షల రూపాయలు వసూలు చేసి 1000 కోట్ల ఆస్తులు కొన్నాడు. ఎక్కడ పోతే ఎక్కడ తెలంగాణ, తిరుపతి, కడప, అనంతపురం, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఎక్కడ పోయినా ఆస్తులు కొన్నాడు, ఎక్కడ పోయినా స్కూల్స్ కొన్నాడు. కానీ అవి సిరాస్తులు ఉన్నాయి. ఈరోజు మాకు డబ్బులు ఏమంటున్నాడు. కానీ మేము ఒకటే అంటున్నాం, ఏదైతే పోలీస్ అధికారులు తెలుసు, ప్రభుత్వాలు తెలుసు, ఆయన దగ్గర డబ్బులు ఏమై డబ్బులు ఎక్కడున్నాయని తెలుసు. ఖచ్చితంగా మీరు తిరిగి ఇవ్వాలా. మేము ప్రజాసేవకంగా కూడా అంటున్నాం, తిరిగి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆందోళన చేపడతాం. విద్యా సంస్థలు నడుపుకుంటేనే మరీ బీజేపీ పార్టీలో కూడా చేయడం జరిగింది. ఎందుకు మళ్ళీ రాజకీయ రంగు? ఇప్పుడు రాజకీయ కోణంతోనే ముడిపడింది. ఆయనకు ప్రభుత్వం అవసరము, అధికారులు అవసరము, ఇలా కేసులకు సంబంధించిన కేసుల నుంచి బయటకోవడం అవసరము. మేము ఒకటే అంటున్నాం, ప్రభుత్వాలకు కూడా బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా అంటున్నాం, అయ్యా మీరు కూడా దయచేసి స్పందించి, చాలా మంది పేదలు గ్రామీణ ప్రాంతాలలో అప్పులు చేసి ఆ రోజు 2 లక్షలు 3 లక్షలు డిపాజిట్ కట్టారు. కొంతమంది 5 లక్షలకు డిపాజిట్ కట్టినారు. ఒక ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే 5 లక్షలు 8 లక్షల వరకు డిపాజిట్ కట్టినారు. వాళ్ళకు దయచేసి వాళ్ళను ఆ యొక్క డబ్బులు ఇప్పించి వాళ్ళను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కేశవరెడ్డి విద్యా సంస్థలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన డబ్బులు వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల. కేశవరెడ్డి విద్యా సంస్థలు అనేది నంద్యాలలో పెద్దగా దోపిడీగా మారుతుంది. ప్రధాన సెంటర్లో ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లో ఏ విధంగా ఇస్తారంటే
విద్యాశాఖ అధికారులు వాళ్ళకి ఏమన్నా ముడుపులు ముట్టాయా? ఎంబీఓ గారు, డిప్యూటీ డిఓ గారు, డిఓ గారికి వాళ్ళకి ముడుపు ముట్టినాయి కాబట్టి ఈరోజు కమర్షియల్ కాంప్లెక్స్లో ఇంత ఎత్తున కట్టినారు. ఎవరైనా విద్యార్థులు పైనుంచి కింద పడితే చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా ఇస్తారని చెప్పి కూడా మేము ఇప్పుడు మున్సిపల్ అధికారులు పార్కింగ్ ప్లేస్ ఇస్తున్న తర్వాతనే మీకు బిల్డింగ్ కట్టుకోవాలి. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనరు, తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కూడా వీళ్ళు కూడా ముడుపులు ముట్టినాయని చెప్పి కేసిరెడ్డి ఎంతో మందికి అధికారులకు డబ్బులు ఇచ్చి ఈ విధంగా పార్కింగ్ లేకుండా విద్యార్థులకు, తల్లిదండ్రులకు బైకులు పెట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. కూడా చాలా మంది పేరెంట్స్, తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకొని నా పిల్లలు బాగా భవిష్యత్తు బాగుండాలని చెప్పి డబ్బులు కూడబెట్టుకొని ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివించండి, మా స్కూల్లో మేము 2 లక్షలు కట్టండి, మీకు తర్వాత మేము ఎన్నిక ఇస్తాము అని చెప్పి చాలామంది తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది, వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆయన మీద ఏదో ఆరోపణలు వచ్చి కేసిరెడ్డి మీద జైలుకు పోయి, అండర్ గ్రౌండ్కి పోయి మాకు డబ్బులు లేవని చెప్పి తల్లిదండ్రుల మీద మోపడం జరిగింది. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తల్లిదండ్రులు ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు, అదే ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. వాళ్ళ డిపాజిట్లు వెంటనే తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ పార్టీలో కేసిరెడ్డి గారు చేరారు. కానీ బీజేపీ పార్టీ అడ్డం పెట్టుకొని తల్లిదండ్రులు కానీ బీజేపీ పార్టీలో ఉన్నాడని చెప్పి తల్లిదండ్రులు భయపడి భయాభ్రాంతులకు గురై వాళ్ళు అడగలేని పరిస్థితి. దీని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి తల్లిదండ్రులు ఏదైతే డిపాజిట్ కట్టారో వాళ్ళకి అధికారులు, వాళ్ళ ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి ఇప్పించాలని చెప్పి మేము కోరుతున్నాం. కేశవరెడ్డి సార్గా మా అబ్బాయిని 2014లో మీ హాస్టల్లో 2,50,000 అమౌంట్ డిపాజిట్ చేసి బాండ్ రాసి ఇచ్చినారు. మొత్తం 10th క్లాస్ అయిపోయినాక అసలు మొత్తం ఇచ్చేస్తామని అన్నారు సార్. ఇంకా ఇంతవరకు మాకు 1 రూపాయి లేదు సార్. మా భర్త చనిపోయినాడు, మాకు 1 రూపాయి కూడా లేదు సార్. మా అబ్బాయి చదువులకు ఇబ్బంది అయింది సార్. ఖచ్చితంగా మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందనిగా కోరుతున్నాను సార్. కేశవరెడ్డి, మేము పిల్లల చదివించుకోవాలమ్మా, కట్టిన డబ్బులు మాకు ఇయ్యమ్మా. మేమేమో ఆస్తులన్నీ సంపాదించుకుంటూ మాకేమో ఏమి ఇచ్చినావు, ఏమి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేదు చూడు. నువ్వు మాకు తప్పకుండా ఇవ్వాల చూడు, మా డబ్బులు మాకు ఇవ్వాల. ఇక భూభారతిలో రైతుల భూ సమస్యలు తీరుతాయన్నారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా కామారెడ్డి జిల్లా లింగంపేటను ఎంపిక చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ధరణితో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, భూభారతితో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి ప్రవేశపెడుతున్నారని చెప్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోని భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతిని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంచుకుంది. ప్రస్తుతం మనతో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ఉన్నారు. ప్రాజెక్ట్ గా భూభారతికి ఇటు లింగంపేట్ మీ కాన్స్టిట్యున్సీ ఎంచుకున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఎల్లారెడ్డి నియోజకవర్గం మొత్తం టోటల్ రైతులతో కూడుకున్న నియోజకవర్గం. 98% మంది ఇక్కడ రైతులు ఉన్నారు, అందరికీ భూములు ఉన్నాయి. ఈ ధరణి సమస్య వల్ల నా కాన్స్టిట్యున్సీ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దానిలో ఈ భూభారతి తీసుకురావడం రాష్ట్ర గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్. అయితే ఈ భూభారతిలో ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో సెలెక్ట్ చేసిన మండలాల్లో నాది 4 ముఖ్యమంత్రి గారి తర్వాత రెవెన్యూ మినిస్టర్ తర్వాత నాది రావడం 100% చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నేను ఇది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రెవెన్యూ మినిస్టర్ గారు చాలా సార్లు అడగడం జరిగింది. మా దగ్గర ధరణితో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను రోజు పొద్దున్న లేస్తే నాకు చాలా మంది రైతులు అన్యాయం జరిగింది, ధరణిలో కొల్లగొట్టేసేసారు మొత్తం అని నేను చెప్పిన దాన్ని ఆయన రిక్వెస్ట్ అనుకొని మరి సీఎం గారితో కూడా మాట్లాడినని చెప్పి సీఎం గారు కూడా స్పెషల్ గా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇవ్వమని చెప్పి మదన్ మోహన్కి ఇవ్వండి అని చెప్పినాను. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంవత్సరాలుగా ధరణితో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు గురయ్యారు. ధరణికి భూభారతికి డిఫరెంట్ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ధరణికి భూభారతికి చెప్పాలంటే ధరణిలో ఏం చేశారంటే ఉన్న గ్రామంలో ఉన్న రికార్డ్ ఏదైతే ఉందో తీసుకొచ్చి ధరణి ఎక్కిచ్చేసారు. ఇలా రికార్డ్స్ లేకుండా వేసి పడేసారు. ధరణి అనేది సాఫ్ట్వేర్ తో ఏమైపోయిందంటే పేదోనికి నోట్ల మన్ను కొట్టేసేసి ధనవంతుడు అయినట్టు భూమిని కొల్లగొట్టేసారు. అలా రికార్డు చేంజ్ చేస్తే కూడా ఏందో తెలియదు, ఏమన్నా కన్ఫ్యూజన్ ఉండి మనకి భూమి కొట్టేయాలని చెప్పేసి లేకపోతే మన మీద ఏమైనా చేయాలని చెప్పేసి దాని పార్ట్ బి అని ఒకటి పెట్టేసి దాని నిషేధ కింద అలా పడేసారు. తర్వాత ఏమైనా ఇష్యూ అయితే ఇలా 2 ఎకరాలు కనిపిస్తుంది, అలా ధరణికి వచ్చేసరికి ఎకరం కనిపించలేకపోతే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కు ధరణికి భూభారతికి మేజర్గా ఏంటంటే ఏమన్నా ఇష్యూ ఉంటే దాన్ని అప్పీల్ చేయడానికి వీలు లేదుగా ధరణిలో. ఇక మనం ఏం చేయలేము, అది కోర్టుకే పోవాలి.
కోర్టు పోవాలంటే ఇలా నాను సామాన్యుడు పోయే సమస్య లేదు. ఎట్లాంటి నా కాన్స్టిట్యూన్సీలో అయితే ఇంకా చాలా కష్టం. ఎందుకంటే ఉన్నది 40 గుంటలు, వాడు అమ్ముకుంటే ఏడ కోర్టుకు పోతాడు. ఇప్పుడు భూభారతిలో అప్పీల్ సంస్థ అక్కడే వచ్చేసింది. తర్వాత రెండవ క్వశ్చన్ ఏంటంటే ఎంఆర్ఓ లెవెల్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు కలెక్టర్ సీసీఎల్ఏ పోవాలా, సీసీఎల్ఏ ఎవరే పోతాడు, నార్మల్ పర్సన్ పోలేడు. ఆ సీసీఎల్ఏలో డిజిటల్ కీ ఉంటుందట. నేను కూడా చాలాసార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మాట్లాడితే డిజిటల్ కీ అక్కడే ఉంటుంది సార్, సీసీఎల్ఏలో డిజిటల్ కీ పెట్టాలంటాడు. సీసీఎల్ కమిషన్ నాకే దొరకడు. భూభారతిలో అప్పీల్ సిస్టమ్ వచ్చింది, ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా పెడుతున్నారు కనుక కోర్టు పోవాల్సిన అవసరం లేదు. ల్యాండ్ అక్కడే రిజాల్వ్ అవుతుంది. ఒకవేళ కలెక్టర్ లెవెల్లో రిజాల్వ్ కాకుండా కానీ ఇమ్మీడియట్గా ల్యాండ్ ట్రిబ్యునల్ పోవచ్చు. అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు మీరు లింగంపేట ఎంచుకున్నారు. దీనిలో భాగంగా ఇప్పుడు అధికారులు అక్కడ ఏం చేయబోతున్నారు, ఎన్ని రోజుల పాటు ఈ అప్లికేషన్ తీసుకోబోతున్నారు, ఎన్ని రోజుల్లో ఇది పరిష్కరించబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4 పైలట్ ప్రాజెక్టులు. సో దాని లింగంపేటలో ఇప్పుడు నాకు ఒక మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 గ్రామాల్లో అయిపోయినాయి. ఇలా షెట్పల్లి, లింగంపేట మండల్ షెట్పల్లిలో అయింది. ఇంకో 2 డేస్లో, ఇంకో 2-3 డేస్లో మిగతా రెవెన్యూ గ్రామాలు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉన్నది. సుమారు 3,800 నుంచి 3,700 అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు. అందులో 99% నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కలెక్టర్తో మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా 90% ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. జూన్ 2 రోజు వరకు డెడ్ లైన్ ఉన్నది కనుక 100% ఒక్క అటవీ భూములు ఉంది తప్ప మిగతా సాల్వ్ అయ్యే క్వశ్చన్ ఉన్నది. చివరిగా మీ కాన్స్టిట్యున్సీ రైతులకు కావచ్చు, భూ యజమానులకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్నదంటే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం, ధరణి వల్ల ఏదైతే ఇలా పేదోడికి అన్యాయం జరిగిందో, పేదోడికి నోరు నొక్కేసిరు, మొత్తం నోరు గొంతు కోసేసిరు. ఎందుకంటే ఆ భూమి వేసి తిరిగి మండలం చుట్టూ తిరిగి ఆటోలలో చెప్పులు అరిగేటట్టు తిరిగినరు మీరు. ఇలా మండలం కేంద్రం పోతే కూడా ఎన్ని రోజులు పని కాలే. పోయిన 5 సంవత్సరాల నుంచి అయితే గోసాండ ఉండే. ఇలా భూభారతి వచ్చింది. అది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నేను మదన్మోహన్గా ఈ లింగంపేట మండలం కూడా తీసుకురావడం జరిగింది. కనుక తప్పకుండా మీ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో, చిన్న ఏవైతే ఉన్నాయో అందరి అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాల సన్నకారు రైతులందరికీ కూడా 100% చేపించే బాధ్యత నాది. 90-95% మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇటు ధరణి ద్వారా పరిష్కరించలేని అన్ని సమస్యలని భూభారతి పరిష్కరిస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాం. అలాగే లింగంపేటను పైలట్ ప్రాజెక్ట్గా ఎంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు మదన్మోహన్. కెమెరా పర్సన్ శ్రావంత్తో కిషోర్, రాజ్ న్యూస్, కామారెడ్డి. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల అధిపతులు అయితే సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సహా పలువురు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, కూకటి వేళ్లతో సహా అంతం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు. పెహల్గాంలో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అన్నారు. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు వారికి సహకరిస్తున్న వారికి ధీటైన జవాబిస్తామని, ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు. అయితే ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు. మళ్లీ భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా సైన్యం స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకుందంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ మహేందర్, ఇటు జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం ఉగ్రదాడిపై అయితే ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పహల్గాం ఘటన తర్వాత మొత్తంగా మోదీ చాలా సీరియస్ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ మొత్తం కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించరాదు, ఇది పునరావృతం కాకూడదు అనేటువంటి దృష్టితో పూర్తిగా పాకిస్తాన్ పైన ఒక్కొక్క అస్త్రాన్ని విధిస్తూనే ఉన్నాడు. మొదటగా ఆ నీళ్ల విషయం నుంచి మొదలుకొని నేడు త్రివిధ దళాలతో ఆయన భేటీ అవ్వడం కూడా చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక కాశ్మీర్ పెహల్గాం అటాక్ పైన చాలా వరకు ప్రధానమంత్రి సీరియస్ గా ఉన్నారు. అలాగే చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. నేడు సాయంత్రం ఆయన నివాసంలో దాదాపు
గంటన్నర సేపు ఉన్నత స్థాయి సమావేశం కూడా నిర్వహించారు. ఇందులో వివిధ దళాల ప్రతినిధులు చాలా వరకు పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇది సిడిఎస్ అనిల్ చౌహాన్, అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అలాగే ఇంకా చాలా మంది కూడా పాల్గొన్నారు. మరి ఈ సమావేశం అనంతరం ప్రధాని మోడీ చాలా మాట్లాడుతూ కీలక ప్రకటన కూడా చేశారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, కూకటి బిడ్డతో సహా దాన్ని అంతం చేస్తామని కూడా ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రధానమంత్రి మోదీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ భారత సైన్యానికి అలాగే ఈ సైన్యానికి పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చామని కూడా ఆయన చెప్పారు. పహల్గామ్ కాల్పులకు తెగబడి అమాయక ప్రదేశం పెట్టుకున్నటువంటి ఈ నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టము, అలాగే వారికి షెల్టర్ ఇచ్చినటువంటి వారిని పెంచి పోషించినటువంటి ఆ దేశానికి కూడా వదిలిపెట్టమని ఇండైరెక్ట్ గా కూడా పాకిస్తాన్ ఆయన చెప్పడం జరిగింది. మరి ఇలాగే తేదీ, సమయం అలాగే ఇది కూడా చెప్పడం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని, ఎలాంటి జవాబు ఎప్పుడు ఇవ్వాలో కూడా సైన్యమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. భారత సైన్యంపై పూర్తి నమ్మకం తమకు ఉందని, పహల్గామ్ దాడికి ధీటైన సమాధానం ఇస్తామని కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మొత్తానికి ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందో అనేటువంటిది ఇకపైన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో నేటి భేటీ తర్వాత కీలకమైనటువంటి విషయాలు కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సరేనా? రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే త్రివిధ దళాల అధిపతులు సిడిఎస్ అనిల్ చౌహాన్, ఎన్ఎస్ఎస్ఏ అజిత్ దోవల్ సహా పలువురు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, కూకటి వేళ్లతో సహా అంతం చేస్తామని కూడా సంచలన ప్రకటన చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు. తనతో పాటు 140 కోట్ల భారతీయులకు సైన్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు. అయితే పెహల్గామ్ లో కాల్పులకు తెగబడి అమాయకుల్ని పొట్టనబెట్టుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అన్నారు. అత్యంత కఠినంగా శిక్షించడంతో పాటు వారికి సహకరిస్తున్న వారికి ధీటైన జవాబిస్తామని, ఇందుకు తేదీ, సమయం భారత సైన్యమే డిసైడ్ చేస్తుందని తెలిపారు. ఉగ్రవాదులకు ఎలాంటి శిక్ష విధించాలో సైన్యమే నిర్ణయిస్తుందని అన్నారు. మళ్లీ భారత్ వైపు కన్నెత్తు కూడా చూడకుండా సైన్యం స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకుంటుందనే నమ్మకం తనకుందంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఇక బీజేపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు పదవులు వర్తిస్తాయని రాజ్యసభ అభ్యర్థి పాక వెంకట సత్యనారాయణ తెలిపారు. సాధారణ కార్యకర్త అయినా తనకు పార్టీ రాజ్యసభకు పంపిస్తుందన్నారు. అధిష్టానం తనకు అప్పగించిన ఈ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు. అయితే అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు ఇప్పటికే కేంద్రం నుండి నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అంటున్న బీజేపీ రాజ్యసభ అభ్యర్థి పాక వెంకట సత్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకునేది కాకుండా ఒక సాధారణ కార్యకర్తగా అనేక పదవులను అనుభవించినటువంటి, పార్టీ కోసం అనేక సేవలు చేసినటువంటి ఎవరైనా ఉన్నారనుకుంటే అది పాక వెంకట సత్యనారాయణ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ 4 దశాబ్దాల తర్వాత కూడా ఇతనికి బీజేపీ అధిష్టానం గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎంపిక చేయడం చాలా గర్హనీయమని కూడా పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనతో మాట్లాడేందుకు పాక వెంకట సత్యనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏంటంటే ఈ పదవి రావడం వెనక మీ కృషి, ఫలితం, అట్లాగే పార్టీ కేడర్ ఏ విధంగా శ్రమించింది? పార్టీ కేడరు ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఎంపికను తమకు చెందిన ఎంపికగా దాన్ని భావించినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక 45 సంవత్సరాల పాటు సుమారు ఈ యొక్క కార్యక్రమాలు నడుస్తున్నటువంటి నేతృత్వంలో ఈ సంవత్సరాలన్నింటినీ కూడా ఆధారంగా చేసుకునేటటువంటి పరిస్థితిలో కేవలం పనే కాదు, అవకాశం వస్తే పదవులు కూడా కట్టబెట్టేటటువంటి యోచన ఉంటుందనేటటువంటి భావన పార్టీ ఈరోజు తేటతెల్లం చేసింది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా సార్ ఇప్పుడు మైనార్టీ బిల్ సెంట్రల్లో ప్రవేశపెట్టడం జరిగింది, దానికి సంబంధించి మీ కామెంట్? ఖచ్చితంగా మైనారిటీ వక్ అమెండ్మెంట్ బిల్ అది. దేశానికి స్వాతంత్రం 40 ఏళ్ళు వచ్చింది, కానీ భూ స్వాతంత్రం అన్నది వక్ బోర్డు బిల్లు ద్వారా వచ్చిందనే విషయం తెలియజేస్తాం. ఏపీ నుంచి వెళ్ళారు, ఏపీ నుంచి వెళ్ళేటప్పుడు పోలవరం కానీ అమరావతి కానీ మీ వైపు నుంచి ఏ విధంగా సపోర్ట్ ఉంది? ఆల్రెడీ జరుగుతుంది, పోలవరం అంతా కూడా ఇస్తా ఉన్నారు, దానికి అర్థం లేదు.
దానికి సంబంధించి 3 లక్షల కోట్లు ఇందా చెప్పాను మీకు 11 నెలలు ఇచ్చారు. అందులో భాగంగా పోలవరం పోర్టు అమరావతి సంబంధించి పార్టీ తనని ప్రత్యేకంగా గుర్తించిందని కూడా పాక వెంకట సత్యనారాయణ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాయితో ఐ శ్రీనివాస్, రాజ్ న్యూస్, విజయవాడ.